గర్భం సమయంలో ఆ తర్వాత పౌష్టిక ఆహారాన్ని తీసుకోవాలి. దీనివల్ల శిశువులు ఆరోగ్యంగా ఉంటారన్నారు. సమాజం ఆరోగ్యంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటామని వెల్లడించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ప్రజల కోసమేనంటూ స్పష్టం చేశారు. అది తల్లిపాల యొక్క ప్రాధాన్యత దాని మీద అవగాహన. నేను ప్రతి సంవత్సరం మా హాస్పిటల్లో మా పేషెంట్స్ తో పాటు చేసుకుంటాం ఈ ప్రోగ్రామ్. వాళ్ళకి అవేర్నెస్ పెంచడానికి అక్కడ కండక్ట్ చేస్తాము. ఈ సంవత్సరం నేను దర్శి కాన్స్టిట్యున్సీ కూర్చేడు దొనకొండ పిహెచ్సిలో ఇక్కడ ఉన్న ప్రెగ్నెంట్ వాళ్ళతో కానీ రీసెంట్ గా డెలివరీ అయిన వాళ్ళతో కానీ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఏ పోషక విలువలైతే అవసరమో బిడ్డ ఎదుగుదలకి అది కరెక్ట్ గా అలా తయారై వస్తాయి తల్లి దగ్గర నుండి పాలు. సో మొదటి 6 నెలలు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. వేరే పదార్థాలు అనేది ఇవ్వకూడదు. కొంతమంది కానిపోయిన వాళ్ళు ఫస్ట్ 2 రోజులు లేదా 3 రోజులు పాలు పడట్లేదు అనే అపోహతో పక్కనున్న పెద్దవాళ్ళు కానీ అమ్మమ్మలు ఏం చేస్తుంటారంటే గ్లూకోజ్ నీళ్లు లేదా పంచదార నీళ్లు తేనె వంటివి రాసిస్తుంటారు శిశువు చేత. అలాంటివి అసలు చేయొద్దు. ఒక మాటలో చెప్పాలంటే మురుపాలు జీవితకాలం అది ప్రొటెక్షన్ ఇస్తుంది. దాంట్లో ఇమ్యునోగ్లోబులిన్స్ అంటారు. జీవితకాలం రక్షణ కల్పిస్తాయి బిడ్డలకి. వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్ఫెక్షన్స్ విరోచనాలు అవ్వటం జ్వరాలు బారిన పడటం ఇవన్నీ తక్కువగా ఉంటారు తల్లిపాలు తాగే వాళ్ళు. అట్లాగే భవిష్యత్తులో